గుళిక ఎప్పుడు కూడా నిలువుగా పగులుతుంది. వేలియాలో ఉన్నటువంటి పీట ఇలేటోఫోర్సు, అదేవిధంగా రికార్డియా అనే ప్రజాతిలో కనిపించేటువంటి శిఖర ఇలేటోఫోర్సు, ఈ రెండు కలిసి యాంతోసిరస్లోని స్తంభిక అనే ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ఏర్పడి ఉంటుంది అని శాస్త్రజ్ఞుల యొక్క అభిప్రాయం అన్నమాట. ఇది రికార్డియాలో చూసరికి ఆ ఇలేటోఫోర్స్ అనేవి శిఖర భాగంలో కనిపిస్తాయి మనకి. ఈ శిఖర భాగంలో కనిపించేటువంటి ఇలేటోఫోర్స్. అదిగే మరికొద్ది పరిణతి చెందింది పొరెల్లాలోకి వచ్చేసరికి అత్యధికమైనటువంటి వంద్యమైనటువంటి కణాలు కనిపిస్తాయి, ఇలేటర్స్ మరియు సిద్ధ బీజాలు అనేవి. తరువాత యాంతోసిరస్లోని ఇక్కడ పాదము మధ్యస్థ విభాజిక కణజాలం అనేది ఉంటుంది, ఇంటర్ మెరిస్టమేటిక్ టిష్యూస్ ఉంటాయి. తరువాత గుళిక అనేది ఉంటుంది. ఇక్కడ కాడ అనే భాగం అనేది ఉండదు. కావున ఈ గుళిక అనేది నిరంతరము వృద్ధి జరుగుతూనే ఉంటుంది. ఎందుకనగా ఇక్కడ విభాజిక కణజాలం అనేది పాదానికి మరియు గుళికకు మధ్యన ఉంటుంది. కాబట్టి ఇది నిరంతరం విభజన జరగడం వలన గుళిక అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ గుళికలోకి వచ్చేసరికి మనకి బాహ్యస్థరం అనేది ఉంటుంది. బాహ్యస్థరంలో 2 పొరలు ఉంటాయి. బాహ్యస్థరములోని వెలుపల పొర అనేది గుళిక కవచాన్ని ఏర్పరుస్తుంది. గుళిక కవచము 2 కానీ 3 కానీ పొరలు కలిగి ఉంటాయి. బాహ్య చర్మం ఉంటుంది, దానిలో పత్రరంధ్రాలు ఉంటాయి మరియు హరిత కణాలు ఉంటాయి. అదే బాహ్యస్థరములోని లోపల పొర అనేది సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. సిద్ధ బీజాలతో పాటు మిథ్య ఇలాటర్స్ అనేవి ఏర్పడతాయి. ఇక్కడ మిథ్య ఇలాటర్స్ అని ఎందుకన్నారంటే నిజమైనటువంటి సర్పిలాకార మందతులు అనేవి కనిపించవు. చూడ్డానికి ఇలాటర్స్లా ఉన్నప్పటికీ నిజమైనటువంటి ఇక్కడ సర్పిలాకారపు మందతులు అనేవి కనిపించవు. కాబట్టి దీన్ని మిథ్య ఇలాటర్స్ అంటారు. కాకపోతే ఇది చేసేటువంటి విధి మాత్రము ఇలాటర్స్ చేసినటువంటి విధినే కనిపిస్తాయి. అంతఃస్థరం మాత్రము పూర్తిగా ఇది స్తంభికను మాత్రమే ఏర్పరుస్తుంది. ఇది యాంతోసిరస్, కొమ్ము మొక్కలు అని అంటారు. ఇది తాలస్లోని కొమ్ముల్లా కనిపిస్తాయి కాబట్టి దీన్ని యాంతోసిరస్ అంటారు. దాన్ని నిలువుగా కోస్తే మనకు కనిపించేటువంటి నిర్మాణం ఇలాగ ఉంటుంది. పాదం పూర్తిగా సంయోగ బీజంలో దిగబడి ఉంటుంది. తరువాత పాదానికి గుళికి మధ్యన విభాజిక కణజాలం ఉండడం వలన ఇది నిరంతరం ఈ గుళిక అనేది పెరుగుతూ ఉంటుంది. మధ్యన ఉండేది స్తంభిక, అది వంద్యమైనటువంటి భాగము, కేవలము రవాణాకు మాత్రమే తోడ్పడుతుంది. దానికి ఇరువైపులా కనిపించేది సిద్ధ బీజాంకుర కణాలు అనేవి ఉంటాయి. తరువాత పరిణత చెందినటువంటి మొక్క మొక్క. మాసులోకి వచ్చేసరికి సిద్ధ బీజదం అనేది పూర్తిగా చర్మస్థాయికి చేరుతూ ఉంటుంది. ఇది పాలిట్రైకంలోని క్రమానుసారంగా ఈ వంద్యత్వం అనేది చూసేసరికి అది పరాకాష్ఠ దశకు చేరింది. అంటే పూర్తిగా పరిణత చెందినటువంటి దశగా మనం చెప్పుకోవచ్చు. పాలిట్రైకంలో కనిపించేటువంటి భాగాలు పాదము, కాడ, గుళిక అనే 3 భాగాలు స్పష్టంగా ఇందులో మనకి కనిపిస్తాయి. సిద్ధబీజ తిత్తులు అనేవి అంతఃస్థరం యొక్క వెలుపలి పొర నుండి మాత్రమే ఏర్పడతాయి. దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే అంతఃస్థరములో ఉన్నటువంటి వెలుపలి పొర మాత్రమే ఫలవంతమైనటువంటి భాగము, మిగిలిన పొరలన్నీ కూడా, మిగిలిన భాగం అంతా కూడా ఇది వంద్యమైనటువంటి భాగంగా చెప్పుకోవచ్చు. పాలిట్రైకంలో ఉండేటువంటి గుళిక నిర్మాణం ఇది 3 భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి పీఠ భాగంలో ఉండేదాన్ని ఎపోఫైసిస్ గాను, మధ్య భాగంలో ఉండేదాన్ని తిక్కాగాను, పై భాగంలో ఉండేదాన్ని మూతగాను చెప్పుకుంటారు. సో శీర్ష భాగంలో ఉండేటువంటి టీకాలోని శీర్ష భాగంలోని ఒక పలుచని పొరలాగుంటుంది, దాన్ని డయాఫ్రాగమ్ అని. డయాఫ్రాగమ్కి చుట్టూ మనకి దాని పలుచని పొర పూర్తిగా కప్పబడినటువంటి పొరను ఎపిఫ్రాగమ్ అనేది అంటారు. దీని మీద దంతాల వంటి నిర్మాణాలు కనిపిస్తే దాన్ని పరిముఖ దంతాలు, పెరిస్టోమ్ దంతాలు అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని ఫ్యునేరియాలో మనకు కనిపించేటువంటి నిర్మాణం ఇలా ఉంటుందండి. కాడ, సీటా అంటే కాడ పైన ఎపోఫైసిస్ అనేది హరితయుతంగా ఉంటుంది. ఇది స్వాంగీకరణ లక్షణాలు కలిగి ఉంటుంది. మధ్యలో ఉండేది తిక్కా భాగము. ఈ తిక్కా భాగంలోని గుళిక గోడతో పాటు ఆ నీలం రంగులో కనిపించేవన్నీ కూడా సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసేది. అది ఇరువైపులా కొలుమిలాకు ఉంటుంది. దానిపైన అప్పర్ కులం అనేది అంటే మూత భాగం అనేది మనకు ఫ్యునేరియాలో
కనిపించేటువంటి నిర్మాణం. దీన్నే మనం స్పష్టంగా ఈ విధంగా చూసుకోవచ్చు. కొలుమిలాకి ఇరువైపులా సిద్ధబీజాల తిత్తులు అనేవి ఉంటాయి. దానికి ఆధారాన్నిస్తూ గాలి గదులకి ఆధారాన్నిస్తూ ట్రబికుల అనే భాగం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా క్యాప్సుల్ అంటే గుళిక. పాలిట్రైకంలోకి వచ్చేసరికి మనకి ఈ విధంగా గుళికలు అనేవి కనిపిస్తాయి బయట బాహ్య స్వరూపంలో. అది గుళిక పై భాగంలోని పరిముఖ దంతాలు ఉంటాయని చెప్పుకున్నాం కదండి. ఈ దంతాల మధ్యన పలుచని పొర అనేది ఉంటుంది. ఆ పొర అనేది పగిలిపోవడం వలన రంధ్రాలు ఏర్పడతాయి. ఆ రంధ్రాల గుండా సిద్ధబీజాలు అనేవి బయటికి విడుదలవుతాయి. ఈ రకంగా సిద్ధబీజాలు విడుదలయ్యే ప్రక్రియను లేదా యాంత్రికాన్ని ఏమంటారంటే సెన్సార్ యాంత్రికము అని కూడా పిలవచ్చు. ఇది పాలిట్రైకంలో కనిపించేటువంటి నిర్మాణము. దీన్ని కుచ్చు టోపీలని కూడా అంటారు. అంటే ఇక్కడ కెలప్ట్రా అనే నిర్మాణానికి చిన్న టోపీ వంటి కేశాల వంటి నిర్మాణాలు ఉంటాయి. అది చూడడానికి గుళిక పైన ఒక టోపీలాగా ఉంటుంది కాబట్టి దీని హెయిర్ మాసెస్ కుచ్చు టోపీ వంటి నిర్మాణం గల మాస్ మొక్కలను కూడా పాలిట్రైకాన్ని పిలవచ్చు. ఇది పరిణామము. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి దశలు రీసియా నుంచి మొదలుకొని పాలిట్రైకం వరకు ఏ విధంగా కనిపించాయి. రీసియాలో మనం చెప్పుకున్న కేవలం గుళిక మాత్రమే ఉంటుంది. అదే స్పిరోకార్పస్లోకి వచ్చేసరికి చిన్న పాదము కాడ గుళిక అనేది కనిపించింది. టార్జీనియాలోకి వచ్చేసరికి అక్కడ గుళికలోని మనకి ఇలేటర్స్ అనేవి కనిపించాయి. మార్కంషియాలోకి వచ్చేసరికి ఇలేటర్స్ యొక్క సంఖ్య క్రమేపీ పెరిగాయి. అలాగే పొరెల్లా అండ్ రికార్డియాలోకి వచ్చేసరికి ఇలేటర్సే కాకుండా ఇలేటర్ ఫోర్స్ కూడా పీఠ భాగంలోను మరియు శిఖర భాగంలో కూడా కనిపిస్తున్నాయి. అదే యాంథోసిరస్లోకి వచ్చేసరికి ఇక్కడ మనకి స్వాంగీకరణం జరిపేటువంటి గుళిక గోడ అనేది కనిపిస్తుంది. కావున ఇవి పాక్షికంగా మాత్రమే సంయోగ బీజం మీద ఆధారపడి ఉంటాయి యాంథోసిరస్లోను పాలిట్రైకంలో. ఎందుకంటే గుళిక గోడలోని బాహ్యచర్మంతో పాటు ఇక్కడ పత్రరంధ్రాలు అనేవి ఉంటాయి, హరిత కణాలు అనేవి ఉంటాయి. తరువాత ఇది స్వాంగీకరణానికి తోడ్పడుతుంది కాబట్టి ఇది ఆహారాన్ని తయారు చేసుకోగలవు. కేవలము ఇది నీటిని శోషించడానికి మాత్రమే సంయోగ బీజం మీద ఆధారపడి ఉంటాయి ఈ రెండు యాంథోసిరస్ మరియు పాలిట్రైకంలో. తరువాత సిద్ధాంతాన్ని క్షీణత సిద్ధాంతము అంటారు, రిడక్టివ్ థియరీ. రిడక్టివ్ థియరీ అనేది కాశ్యప్ మరియు చర్చ్ మరియు గోబెల్, ఈవెన్ అండ్ జిమ్మర్మ్యాన్ అనే శాస్త్రజ్ఞులు ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారము అతి సంక్లిష్టమైనటువంటి పాలిట్రైకం అనేది సిద్ధబీజదం అనేది నుండి అత్యంత సరళమైనటువంటి రీసియా సిద్ధబీజదం ఏర్పడ్డాది అని చెప్పుకోవడం జరిగింది. అంటే ఇక్కడ రీసియాలో ఉన్నటువంటి సిద్ధబీజదం మాత్రమే పరిణత చెందిందని వారి యొక్క అభిప్రాయం. ఇది ప్రగతిశీల సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంది కాబట్టి దీన్ని తిరోగమన సిద్ధాంతం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సిద్ధాంతం ప్రకారము క్షీణత అనేది క్రమేపీ ఏర్పడ్డాది. ఏ రకంగా క్షీణతలు జరిగాయి అంటే మొదట ఇది పాదము కాడ అనే భాగాలు అనేది క్రమేపీ లోపించడం జరిగింది. సో పాదము కాడ ఎప్పుడైతే లోపించిందో సిద్ధబీజదంలో కేవలము గుళిక మాత్రమే ఉంటుంది. తరువాత గుళికలోని గుళిక కవచం అనేది అనేక కణాలుగా ఉంటాయి. అది క్రమేపీ క్షీణించి ఏకకణ కవచంగా మారడం జరిగింది. తరువాత ఈ గుళికలోని స్వాంగీకరణ లక్షణాలు అంటే హరిత కణాలు ఉండడము, తరువాత పత్రరంధ్రాలు ఉండడము, కణాంతర అవకాశం ఉండడం, ఇటువంటి కణజాలాలన్నీ కూడా క్రమేపీ క్షీణించడం వలన గుళికలోని స్వాంగీకరణ లక్షణం అనేది క్రమేపీ క్షీణించడం జరిగింది. తరువాత వందమైనటువంటి కణాలైనటువంటి ఇలేటర్లు, ఇలేటర్ ఫోర్లు, సంరక్షక కణాలు, ఇటువంటి వివిధ రకాలైనటువంటి వంద్య కణాలు అనేవి క్రమేపీ లోపించడం జరిగింది. తరువాత సిద్ధబీజ జనక కణాలన్నీ కూడా ఫలవంత కణాలుగా మారిపోయాయి. కావున గుళికలో ఉన్నటువంటి సిద్ధబీజాంకుర కణాలన్నీ కూడా జనక కణాలుగా మారడమే కాకుండా అవన్నీ కూడా ఫలవంతమైనటువంటి మాతృ కణాలుగా మారి అవి సిద్ధబీజాలు ఏర్పడడం జరిగింది. ఈ విధంగా క్రమేపీ వంద్యత్వం అనేది క్షీణించడం అనేది జరగడం వల్ల రీసియాలోని ఏర్పడినటువంటి సిద్ధబీజం పూర్తిగా పరిణత చెందినది
అని వారి యొక్క అభిప్రాయం. అయితే ఏదైనప్పటికీ కూడా ఈ రెండు సిద్ధాంతాలకి సరి అయినటువంటి ఆధారం ఏది కూడా లభించలేదు. కానీ క్షీణత సిద్ధాంతానికి కొన్ని ప్రయోగాత్మకమైనటువంటి జన్యుశాస్త్రాన్ని బట్టి మరికొన్ని తులనాత్మకమైనటువంటి స్వరూప లక్షణాలను బట్టి కొంతమంది అభిప్రాయం ఏంటంటే క్షీణత చెందినటువంటి సిద్ధబీజదం ఏదైతే మనకి రీసాలో కనిపించిందో ఈ సిద్ధబీజదమే సరి అయినదని కొంతమంది యొక్క అభిప్రాయం. కాకపోతే మనం రెండు సిద్ధాంతాలను కూడా తీసుకోవాల్సింది పరిగణనలోని తీసుకుంటాం. దీనికి సంబంధించి ఒక శాండ్ పెయింటింగ్ అనేది మోడల్ మా విద్యార్థులు తయారు చేయడం జరిగింది మా కళాశాలలో. వీళ్ళు చేసినటువంటి పేపర్ వీటి క్లాత్ మీద వాళ్ళు తయారు చేశారు రకరకాలైనటువంటి మోడల్స్ గీసి. ఇది ఈ విధంగా తయారు చేయడం అయింది. వాడిని ముందు ట్రేస్ గీసి దాని మీద ఇసుక మెత్తటి ఇసుక ముందు గమ్ము రాసి గమ్ము మీద మెత్తటి ఇసుక వేసి ఆరనిచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా దులిపి వేశారు. దులిపిన తర్వాత ఏ వర్ణం దేనికి అనుకూలంగా ఉంటుందనేది ఫ్యాబ్రిక్ పెయింట్స్ ద్వారా వాటిని వేసి వివిధ రకాలైనటువంటి పరిణత రీత్యా మనం ఇందాక ఎలా చెప్పుకున్నామో రీసియా నుంచి పాలీట్రైకమ్ నుంచి వరకు ఎలాగ ఏర్పడ్డాయి అనేది వాళ్ళు చిత్రం ద్వారా వేసి ఈ మోడల్ని తయారు చేసి విద్యార్థులు డిపార్ట్మెంట్కి సమర్పించడం అనేది జరిగింది. పూర్తిగా వేసి వీళ్ళే ఆ విద్యార్థులు వాటిని తయారు చేసి డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మోడల్స్ తయారు చేయడం వలన వాళ్ళకి వీటి గురించి పూర్తిగా అవగాహన అనేది వస్తుందన్నమాట. తరువాత మనకి సిలబస్లో ఉన్నటువంటి సిద్ధబీజదంలోని మార్కంషియా, యాంథోసిరస్, పాలీట్రైకమ్ ఈ మూడిటి యొక్క భేదాల గురించి మనం కొంత చెప్పుకుందాం. సో మార్కంషియా, యాంథోసిరస్, పాలీట్రైకంలో ఉండేటువంటి సిద్ధబీజం యొక్క భేదాలు ఈ విధంగా ఉంటాయండి. సిద్ధబీజదంలోని మొదటిది మార్కంషియాలోని 3 స్పష్టమైనటువంటి భాగాలు కనిపిస్తాయి. పాదము, కాడ, గుళిక అనే భాగాలు కనిపిస్తాయి. అదే యాంథోసిరస్లోకి వచ్చేసరికి పాదము, మధ్యస్థమైనటువంటి విభాజిక కణజాలము, గుళిక అనే భాగాలు కనిపిస్తాయి. అంటే ఇక్కడ కాడ అనేది ఉండదు. అదే పాలీట్రైకంలోకి వస్తే మళ్ళా పాదము, కాడ, గుళిక అనే 3 భాగాలు స్పష్టంగా ఉంటాయి. రెండోది ఏంటంటే మార్కంషియాలోని గుళిక అనేది నిశ్చితమైనటువంటి పెరుగుదల. అదే యాంథోసిరస్లోకి వచ్చేసరికి గుళిక అనేది అనిశ్చితమైనటువంటి పెరుగుదల. ఇక్కడ అనిశ్చితం ఎందుకన్నానంటే మధ్యస్థమైనటువంటి విభాజిక కణజాలం ఉండడం వలన గుళిక అనేది నిరంతరము పెరుగుతూనే ఉంటుంది. అదే పాలీట్రైకంలోకి వస్తే ఇది నిశ్చితమైనటువంటి పెరుగుదల అనేది ఆగిపోతుంది. అలాగే స్తంభిక అనే భాగం అనేది మార్కంషియాలో కనిపించదు. యాంథోసిరస్లో మధ్యస్థమైనటువంటి స్తంభిక అనేది కనిపిస్తూ ఉంటుంది. పాలీట్రైకంలోని కేవలము పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి తిక్కా భాగంలో మాత్రమే స్తంభిక అనేది కనిపిస్తుంది. తరువాత భేదం మార్కంషియాలోని గుళిక అనేది నిలువుగా పగులుతుంది. అదే యాంథోసిరస్లో కూడా అది నిలువుగా పగులుతుంది. పాలీట్రైకంలోకి వచ్చేసరికి అక్కడ గుళిక అనేది పగలడం అనేది జరగదు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి యాంత్రికం ఉంటుంది. అది ఎలా అంటే పరిముఖ దంతాలలో ఉన్నటువంటి రంధ్రాల ద్వారా ఈ సిద్ధబీజాల వ్యాప్తి అనేది జరుగుతుంది. దీన్నే సెన్సార్ మెకానిజం, సెన్సార్ యాంత్రికం అని కూడా మనం చెప్పుకున్నాం. దాని ద్వారా సిద్ధబీజాల వ్యాప్తి అనేది జరుగుతుంది. తరువాత అంతర్స్తరము నుంచి సిద్ధబీజ జనకణాలు అనేవి ఏర్పడతాయి మార్కంషియాలో. యాంథోసిరస్లోని బాహ్యస్తరములో ఉన్నటువంటి లోపల పొర నుంచి మాత్రమే సిద్ధబీజ జనకణాలు ఏర్పడతాయి. వెలుపల పొర మాత్రం కవచంగా మారుతుంది. అదే పాలీట్రైకంలోకి వచ్చేసరికి అంతఃస్తరంలో ఉన్నటువంటి బాహ్య పొర మాత్రమే ఫలవంతమైనటువంటి పొర. దాని నుంచి మాత్రమే సిద్ధబీజాలు ఉత్పత్తి అనేది జరుగుతుంది. తరువాత మార్కంషియాలోకి వచ్చేసరికి ఇలేటర్స్ అనేవి ఏర్పడతాయి. ఇలేటర్స్ అనేవి అది సిద్ధబీజాల వ్యాప్తికి తోడ్పడుతుంది. అదే యాంథోసిరస్లోకి వచ్చేసరికి ఇలేటర్స్ అనేవి ఉండవు. మిథ్య ఇలేటర్స్ అనేవి మాత్రమే ఉంటుంది. తరువాత పాలీట్రైకంలోని ఇలేటర్స్ కానీ మిథ్య ఇలేటర్స్ వంటి నిర్మాణాలు ఏవి కూడా ఏర్పడవు. మార్కంషియాలోని సిద్ధబీజం అనేది సంపూర్ణమైనటువంటి పరాన్నజీవిగా ఉంటుంది. అదే యాంథోసిరస్ మరియు పాలీట్రైకంలోకి వచ్చేసరికి ఇవి
పాక్షికంగా పరాన్నజీవులుగా ఉంటాయి. ఎందుకంటే వాటికి స్వాంగీకరణం జరిపేటువంటి లక్షణం ఇందులో మనకి కనిపిస్తుంది కాబట్టి. ఇంకా గుళికలోకి వచ్చేసరికి మార్కంశాలు అని దానికి కెలప్ట్రా, పెరిగోనియము, పెరికైటమ్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ తొడుగులు అనేవి కనిపిస్తాయి. యాంతోసిరస్లో అటువంటి రక్షణ కవచం ఉండదు, కానీ కేవలము పీఠ భాగంలో మాత్రమే గుళిక పీఠ భాగంలోని పరిచక్ర పుచ్చావళి అనే నిర్మాణం మాత్రం కనిపిస్తుంది. ఇది విభాజిక కణావళికి రక్షణ అనేది కల్పించడానికి తోడ్పడుతుంది. అదే పాలిట్రైకంలో అటువంటి నిర్మాణాలు ఏవి కనిపించవు, కానీ ప్రాథమిక దశలోని ఒక కెలప్ట్రా అనేది చిన్న టోపీ వంటి నిర్మాణం కనిపిస్తుంది. దానికి కేశాలు ఉంటాయి కాబట్టి కుచ్చు టోపీ వంటి నిర్మాణం ఇది ప్రథమ దశలో మాత్రమే గుళికకు కనిపిస్తుంది. తర్వాత ఇవి ఏకకాలంలోనే పక్వానికి వచ్చేస్తాయి. మార్కంశాలకు వచ్చేసరికి, యాంతోసిరస్లోకి వచ్చేసరికి ఇది క్రమానుసారంగా సిద్ధబీజాలు పక్వానికి వస్తాయి. పాలిట్రైకంలో మాత్రం అన్ని సిద్ధబీజాలు ఒకేసారి ఏకకాలంలో పక్వానికి వచ్చేస్తాయి. ఈ విధంగా మనం వీటి గురించి వివిధ రకాలుగా భేదాలను చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించి ఎస్ఐ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే, ఇది సిద్ధబీజం అనేది బ్రయోఫైటాలో ఏ విధంగా పరిణత చెందింది అనే ఎస్ఐ క్వశ్చన్ అడుగుతారు. దానికి సంబంధించినటువంటి 2 సిద్ధాంతాలు మనం చెప్పుకోవాలి. ప్రగతిశీల సిద్ధాంతము, క్షీణత సిద్ధాంతం రెండిటి గురించి విపులంగా వర్ణించుకోవాలి. లేదా సంయోగ బీజదం, సిద్ధ బీజదాల యొక్క మార్కంశ, యాంతోసిరస్, పాలిట్రైకం యొక్క భేదాల గురించి అడగచ్చు. ఎందుకంటే మనకి సిలబస్లో ఉన్నటువంటి 3 టైప్ స్టడీస్ ఉన్నాయి. అవి మార్కంశ, యాంతోసిరస్, పాలిట్రైకం. వీటిలో ఉండేటువంటి తాలస్సు మరియు సిద్ధ బీజదము మరియు సంయోగ బీజదం యొక్క భేదాల గురించి అడుగుతారు. కాబట్టి ఈ విధంగా ఎస్ఐ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అవ్వాలి. 2 మార్క్స్లోకి వచ్చేసరికి ఇలేటర్స్ అంటే ఏమిటి, మిద్దె ఇలేటర్స్ అంటే ఏమిటి, తరువాత పరిచక్ర పుచ్చావళి అనేది అంటే ఏమిటి, తరువాత మనకి కెలప్ట్రా అంటే ఏమిటి, ఇలాగ వివిధ రకాలైనటువంటి కొన్ని మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం కొన్ని పదాలు, అవి 2 మార్క్స్లో క్వశ్చన్స్ వస్తుంటాయి అన్నమాట. ఇది మనం అధ్యయనం చేసుకోవాలి. నెక్స్ట్ తరగతిలోకి వచ్చేసరికి ఒక్కొక్క దాని గురించి టైప్ స్టడీస్ మనం అధ్యయనం చేసుకుంటాం. ఇది మనకి ఇచ్చినటువంటి అవకాశం. నెక్స్ట్ ఎప్పుడైనా వస్తే మనం మార్కంశ, యాంతోసిరస్, పాలిట్రైకం విడివిడిగా వాటి యొక్క తాలస్సు మరియు సిద్ధబీజాల గురించి కూడా మనం విపులంగా చదువుకోవచ్చు.